very good morning and welcome to breakfast show. సో ప్రతిరోజు కూడా మన బ్రేక్ఫాస్ట్ షోలో చక్కగా మీకు రెండు వెరైటీ వంటల్ని పరిచయం చేస్తూ వస్తున్నాను కదా. అందులో మన ఫస్ట్ సెగ్మెంట్ లో అయితే ఈ వారం అంతా కూడా మనం పొంగనాల్లో వెరైటీస్ ని ట్రై చేస్తూ ఉన్నాం కదా. మరి ఈ రోజు మన ఫస్ట్ సెగ్మెంట్ లో మనం పొంగనాల్లో మరొక వెరైటీని చూద్దాం. అదేంటంటే ఎగ్ పొంగనాలు. సో ఎగ్ పొంగనాలు స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో ఎగ్ పొంగనాలకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి, ఒకసారి చూసేసుకోండి. సో ఎగ్ మనము ఫస్ట్ కొట్టి ఇందులో వేసేసాను. చక్కగా మనం బ్యాటర్ ఇలా చేసేసుకుని దాని తర్వాత ఎగ్ వేసేసుకోవడమే. అయితే ఫస్ట్ ఏంటంటే పొంగనాలు బ్యాటర్ ఉంటుంది కదా, సో ఈ బ్యాటర్ లో మనం ఏం చేయాలంటే పన్నీర్ తురుము చూస్తున్నారు కదా, చాలా సన్నగా గ్రేట్ చేశారు పన్నీర్ ని, ఇది వేసుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మనం పొంగనాలు బ్యాటర్ లోనే మిక్స్ చేసేసుకుంటాం, ఓన్లీ ఎగ్ తప్ప. ఎగ్ సపరేట్ గా వేసుకోవాలి. సో ఇప్పుడు పన్నీర్ వేస్తున్నాను, క్యారెట్ తురుము, ఇప్పుడు ఉల్లిపాయలు. ఈ వారం అంతా కూడా చక్కగా మనం పొంగనాల్లో వెరైటీస్ అన్ని ట్రై చేస్తున్నాం. మరి ఈ రోజు అయితే ఎగ్ తో పొంగనాలు చేస్తున్నాము. సో టేస్ట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కదా, చేయకండి, చూస్తూ ఉండండి. అలాగే ప్రోగ్రామ్ ని చూడడమే కాకుండా చక్కగా మీరు కూడా టకటకా చేసేసుకొని టేస్ట్ కూడా చూడండి. కొత్తిమీర వేసేసాను. ఇప్పుడు కొత్తిమీర తర్వాత సన్నగా తరిగినటువంటి వెల్లుల్లి, అలాగే అల్లం కూడా చాలా సన్నగా తరిగినవే ముందే కట్ చేసి పెట్టేసుకున్నాను ఇవన్నీ కూడా. ఇప్పుడు పచ్చిమిర్చి, ఇది కూడా చాలా సన్నగా తరిగాము. ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేసినా కూడా ఉప్పు వేయలేమనుకోండి ఆ టేస్టే తెలియదు మనకి కదా, అందుకని ఉప్పు మనం మర్చిపోకుండా వేసుకోవాలి. ఇందులో ఏంటంటే పసుపు వేస్తున్నాను. ఇప్పటి వరకు కూడా పొంగనాల్లో నేను పసుపు దేంట్లో కూడా వేయలేదు, కానీ ఇప్పుడు మాత్రం వేస్తున్నాను. ఎందుకంటే మనం ఇందులో ఎగ్ కూడా వేసుకుంటున్నాం కదా, కాబట్టి పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం యాంటీబయాటిక్ అంటారు కదా పసుపుని, అందుకని. ఇప్పుడు నేను కారం వేస్తున్నాను. కారం చాలా తక్కువగా, 1/2 స్పూన్ కన్నా కూడా తక్కువ వేస్తాను. ఎందుకు అంటే మనం ఫస్ట్ పచ్చిమిర్చి వేసాం కదా, కాబట్టి 2 ఎక్కువైపోతే మళ్ళీ కారం ఎక్కువైపోతుంది, కాబట్టి కొంచెమే కారం, అంటే కలర్ వస్తుంది కదా, అందుకని. ఇప్పుడు ఏంటంటే గరం మసాలా వేస్తున్నాను, ఇది కూడా చాలా కొంచెం. ఓకే, సో దీంతో మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయాయి. దీన్ని చక్కగా మనం మిక్స్ చేసుకుందాము. అయితే మిక్స్ చేసుకునే కన్నా ముందు ఫస్ట్ నేను స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేస్తా, ఆ లోపు హీట్ అయిపోతుంది. సో ఇప్పుడు ప్యాన్ హీట్ ఎక్కే లోపు మనం దీన్ని మిక్స్ చేసుకుందాం. ఎక్కువగా ఎగ్స్ ఇష్టపడే వాళ్ళు, ఎగ్తో వెరైటీస్ ట్రై చేసే వాళ్ళు ఈ రెసిపీ ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఎగ్ కూడా మన హెల్త్ కి చాలా మంచిది కూడా. సో అన్ని మిక్స్ చేసేసాను. ఇప్పుడు ఇంకో స్పూన్ తో ఏంటంటే ఎగ్ కూడా మనము చక్కగా ఎల్లో అండ్ వైట్ మిక్స్ అయ్యేలాగా చక్కగా మిక్స్ చేసి పెట్టుకుందాం. సో దట్ మనం ఈజీగా వేసేసుకోవచ్చు. ఓకే, చూసారా చాలా ఫాస్ట్ గా మిక్స్ అయిపోయింది కదా. ఇందులో కొంచెం మనం సాల్ట్ యాడ్ చేద్దామే, కొద్దిగా వేసుకుందాం. ఆల్రెడీ మనము బ్యాటర్ లో వేసుకున్నాం కదా, కానీ ఇందులో కూడా కొంచెం వేసుకుందాం. ఇలా అయితే మనము చిన్నపిల్లలకి కారం లేకుండా జస్ట్ ఇలా ఉప్పు వేసి ఎగ్ వేసిస్తూ ఉంటారు కదా, అలా అన్నమాట. కొంచెం సాల్ట్ వేసి కలిపేసాను, అయిపోయింది. ప్యాన్ కూడా హీట్ ఎక్కింది కదా, ఆయిల్ వేసుకుందాం ఇందులో. ఆల్ రైట్, ఇప్పుడు ఆయిల్ కూడా వేసేసాను. నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ మనము ఈ బ్యాటర్ వేద్దామా ఎగ్ వేద్దామా? ఎగ్ ఫస్ట్ వేసామనుకో మాడిపోతుంది కదా, అందుకని ఎగ్ తొందరగా కుక్ అయిపోతుంది, కాబట్టి మనం ఫస్ట్ ఈ పొంగనాలు బ్యాటర్ ని వేసుకుందాం.
కొంచెం కొంచెం వేసుకుందాం, ఎందుకంటే పైనుంచి ఏం చేస్తానంటే మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ ఉంది కదా, ఎగ్ వేసుకుందాం. ఓకే, సో చూస్తున్నారు కదా రెడీ అయిపోతుంది. కొంచెం సిమ్లో పెట్టుకుందాము. ఇప్పుడు ఏంటంటే ఎగ్ బ్యాటర్, ఎగ్ని చక్కగా బీట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది కూడా పైనుంచి వేసుకుందాం. వావ్, ఆల్ రైట్. సో చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చేసిందో. ఒక్కసారి మూత పెట్టేద్దాము, ఒక్క 1 మినిట్ వెయిట్ చేద్దాం అంతే. 1 మినిట్ లో మనకి ఎంతో ఇష్టమైనటువంటి ఎగ్ పొంగనాలు రెడీ అయిపోతాయి. సో ఎగ్ పొంగనాలు చేస్తున్నాం కదా ఈ రోజు. చక్కగా ఎగ్ పొంగనాలు రెడీ అయిపోయాయి, చూద్దాము. యా, సో రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. చూస్తున్నారు కదా చక్కగా కలర్ఫుల్ గా రెడీ అయ్యాయి. ఇంకేం లేదు, సింపుల్ గా మనం సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకోవడమే. సో సర్వింగ్ ప్లేట్ తీసుకొని వస్తాను. ఓకే, సో ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేసుకుందాం. సో పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి, ఎగ్ పొంగనాలు. ఫైనల్ గా మనం గార్నిష్ చేసుకుందాం. క్యారెట్ అలాగే బీట్రూట్ తో గార్నిష్ చేస్తున్నాను. రెడీ. సో చూస్తున్నారు కదా రెడీ అయిపోయాయి ఎగ్ పొంగనాలు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మీరు నోట్ చేసుకోండి. ఎగ్ పొంగనాలుకి కావాల్సిన పదార్థాలు: ఎగ్ 1, దోస పిండి 1 కప్పు, ఉల్లిపాయలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, కారం 2 టేబుల్ స్పూన్లు, అల్లం కొద్దిగా, వెల్లుల్లి కొద్దిగా, ఉప్పు తగినంత, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, క్యారెట్ 1/2 కప్పు, పన్నీర్ 1/2 కప్పు. ఎగ్ పొంగనాలు తయారు చేసుకునే విధానం: ముందుగా రెడీ చేసి పెట్టుకున్న దోస పిండిలో పన్నీర్ తురుము, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పొంగనాల పాన్ పెట్టి కొంచెం హీట్ అయ్యాక నూనె పోసేసి ఈ బ్యాటర్ ని పొంగనాలుగా వేసుకోవాలి. తర్వాత బీట్ చేసిన ఎగ్ ని పొంగనాల పాన్ పైన కొద్ది కొద్దిగా వేసేసి నూనెతో 2 వైపులా కాల్చుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎగ్ పొంగనాలు రెడీ. ఎగ్ పొంగనాలకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసేశారు కదా. ఇప్పుడు నేను టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. చాలా సూపర్ గా ఉందండి. మనం ఇందులో పసుపు కూడా వేసాం కదా, సో చక్కగా మంచి కలర్ వచ్చింది. అండ్ అలాగే ఫస్ట్ పొంగనాలు వేసుకుని దానిపైన ఎగ్ వేసాం కదా, సో చక్కగా ఎగ్ కూడా ఫ్రై అయిపోయింది. చాలా సూపర్ గా ఉంది, నిజంగా చాలా టేస్టీగా ఉంది. ఎగ్ అలాగే పొంగనాలు, వా ఎంత బాగుందో. నిజంగా ఎగ్ ఇష్టపడే వాళ్ళు, అలాగే పొంగనాల్ని వెరైటీస్ కోరుకునే వాళ్ళు ఇలా చేసుకుని తినొచ్చు. చాలా సూపర్ గా ఉంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే, సో ఎగ్ పొంగనాలు చూసేసారు కదా, చాలా టేస్టీగా ఉన్నాయి. అండ్ అలాగే మన నెక్స్ట్ సెగ్మెంట్ లో కూడా ఎంటర్ అయిపోదాం. మన అమృతాహారం సెగ్మెంట్ లో ఈ రోజు నేను రాగులతో మరొక వెరైటీని చేసి చూపిస్తాను. అదేంటంటే స్పైసీ రాగి అడాయ్. మరి స్టార్ట్ చేసేద్దామా? సో
మరి స్పైసీ రాగి అడాయి ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి. సో లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేసేద్దాము ప్రొసీజర్. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేద్దాం. యాజ్ యూజువల్ స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసుకుని ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఇందులో కొంచెం ఆయిల్ వేద్దాం. రాగులు హెల్త్ కి చాలా మంచివి. అందుకనే మనము ఈ 4 డేస్ నుంచి కూడా కంటిన్యూగా రాగులతో ఒక రెసిపీని చేసుకుంటూ వస్తున్నాం కదా. సో మీరు గమనించారా? అలాగే ఈ రోజు కూడా నేను రాగులతోనే రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను, స్పైసీ రాగి అడాయి. మరి ఆయిల్ హీట్ ఎక్కిపోయింది. ఫస్ట్ పోపు దినుసులు వేసుకుందాం. ఒక స్పూన్ తోటి పోపు దినుసులు వేసేసుకుని సో ఇప్పుడు ఉల్లిపాయలు వేద్దాము. ఈ రెసిపీ చాలా చాలా సింపుల్ అండి, హ్యాపీగా చేసుకోవచ్చు. ఉల్లిపాయలు వేసాను. వెంటనే పచ్చిమిర్చి కూడా వేసేద్దాం. సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేస్తున్నాను. అలాగే కరివేపాకు కూడా కొంచెం వేసుకుందాం, ఒక 5-6 అలా. సో ఒకసారి వీటిని కలిపేద్దాము. సో ఉల్లిపాయలు కొంచెం వేగిపోయాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వేసేసుకుందాం. ఇందులో కొంచెం పసుపు వేద్దాం ఇప్పుడు. ఓకే, పసుపు కూడా వేగనిద్దాము. ఒకసారి కలిపేద్దాము. ఏ వంటల్లో అయినా ఎక్కువగా పసుపు యూస్ చేస్తూ ఉంటారు. పసుపు లేకుండా వంట చాలా అంటే చాలా రేర్గా చేస్తారు కదా. ఎందుకంటే పసుపులో యాంటీబయాటిక్ ఎక్కువగా ఉంటుంది. మన బాడీకి యాంటీబయాటిక్ చాలా చాలా అవసరం. సో మనకేమైనా ఇన్ఫెక్షన్స్ లేదా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా యాంటీబయాటిక్ మనకి రక్షణగా నిలుస్తుంది. కాబట్టి ప్రతి రెసిపీలో కూడా పసుపు అనేది యాడ్ చేసుకోవడం జరుగుతుంది కంపల్సరీ. సో పసుపు వేగిపోయింది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంగువ. ఓకే, కొంచెం ఇంగువ వేస్తున్నాను. ఇంగువ అయితే చాలా కొద్దిగా వేసాను, ఎందుకంటే దాన్ని ఎక్కువగా మనం ఫ్లేవర్ కోసమే యూజ్ చేస్తాం కాబట్టి. ఇంగువ వేసేసాను. అలాగే సాంబార్ పొడి కూడా వేద్దాం. అడాయి అని చెప్పాను కదా, సో అడాయి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇందులో సాంబార్ పౌడర్ కూడా వేద్దాం. ఒక 1 స్పూన్ సరిపోతుంది సాంబార్ పౌడర్. సాల్ట్ కూడా ఇప్పుడే వేసేస్తున్నాను. సాల్ట్ కూడా సరిపడా వేసుకున్నాం. ఒక్కసారి కలిపేసి ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఇందులో చింతపండు రసం, అంటే చింతపండుని వాటర్ వేసేసి కొద్దిసేపు నానబెట్టేసి ఆ గుజ్జు తీసేస్తే ఇప్పుడు వాటర్ మిగులుతుంది. సో ఈ వాటర్ ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసుకున్నాం కదా. కొద్దిగా వాటర్ మరిగేప్పుడు మనం రాగి పౌడర్ కూడా వేసేసి కలిపేసుకోవాలి, అంతే. సో ఇందులో మనం బ్రేక్ కి ముందు చింతపండు రసం వేసేసాము, వాటర్ కూడా పోసాము. సో కొద్దిగా మరగాలి అని చెప్పాం కదా. సో కొంచెం మరుగుతుంది. దాని తర్వాత మనం రాగి పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఇందులో మనం రాగి పౌడర్ వేసుకుందాం. రాగులు పౌడర్ చేసుకుని పెట్టుకున్నాను. సో అది ఇందులో వేసేస్తున్నాను. జస్ట్ ఒక 1.5 స్పూన్ 2 స్పూన్స్ సరిపోతుంది. సో గడ్డ కట్టకుండా చక్కగా అన్ని కలిపేద్దాం పౌడర్ మొత్తం. కొంచెం సిమ్లోనే పెట్టుకుందాము, ఎందుకంటే మాడిపోకుండా ఉంటుంది. అండ్ రాగి పౌడర్ని కూడా ఎక్కువగా కుక్ చేసేది ఏమి ఉండదు, పౌడరే కాబట్టి చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది.
కాబట్టి కొంచెం మనం సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకుందాం. సో రెడీ అయిపోయినట్టేనండి రాగి అడాయి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. సో ఫైన్గా ఒకసారి మిక్స్ చేసుకుందాము. రాగి పౌడర్ని డైరెక్ట్గా కూడా తీసేసుకుంటారు. అంటే ఇప్పుడు పాలల్లో డైరెక్ట్ వేసేసుకొని కొంచెం గోరువెచ్చని పాలలో అలా కూడా తీసేసుకుంటూ ఉంటారు. దాన్ని ఎక్కువగా కుక్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఓకే, సో రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే ఫైనల్గా కొత్తిమీర వేసేద్దాం ఇందులో. కొత్తిమీర ఒకటి వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే, ఇదైతే రెడీ అయిపోయింది. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. సో సర్వింగ్ బౌల్ తీసుకుని వస్తాను. ఓకే, సో రెడీ అయిపోయింది స్పైసీ రాగి అడాయ్. మరి టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మీరు నోట్ చేసేసుకోండి. స్పైసీ రాగి అడాయికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, చింతపండు కొద్దిగా, పసుపు చిటికెడు, సాంబార్ పొడి 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయలు 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, ఇంగువ చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు. స్పైసీ రాగి అడాయి తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నూనె పోసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పసుపు వేసి కలిపి వేగిన తర్వాత ఇంగువ, సాంబార్ పొడి, తగినంత ఉప్పు వేసి కలిపి తర్వాత చింతపండు రసం, సరిపడా నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత రాగి పిండి కూడా వేసి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇది కాస్త దగ్గర పడ్డాక కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే స్పైసీ రాగి అడాయి రెడీ. ఓకే, చూసారు కదా స్పైసీ రాగి అడాయికి కావాల్సిన పదార్థాలు అలాగే ప్రిపరేషన్ ప్రాసెస్. ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా టేస్ట్ చేసేస్తాను. సూపర్ గా ఉందండి. నోరు ఊరిపోతుంది అసలు తింటూ ఉంటే. మామూలుగా లేదు, టేస్ట్ అయితే అద్దరిపోయింది. ఎందుకంటే మనం ఇందులో చింతపండు కూడా వేసాం కదా, సో అలా కొంచెం పుల్లగా తగులుతూ రాగి పౌడర్ కూడా వేసాము. చాలా చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే, చూసారు కదా మరి స్పైసీ రాగి అడాయి కూడా చాలా టేస్టీగా ఉంది. ఒకవేళ మీరు గనక ఇలా నా ప్రోగ్రామ్ ని చూడడం మిస్ అయితే మీరు హ్యాపీగా యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో కూడా ఫాలో అయిపోవచ్చు. www.youtube.com/etvabhiruchi or www.facebook.com/etvabhiruchi. సో చక్కగా చూసేయండి, అన్ని ఫాలో అయిపోండి. ఓకే, సో చూసారు కదా ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ షోలో చక్కగా 2 వెరైటీ రెసిపీస్ ని నేను మీకు చూపించాను. ఒకటేమో ఎగ్ పొంగనాలు, ఇంకోటి స్పైసీ రాగి అడాయి. 2 కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి, చాలా చక్కగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాగే మరో 2 స్పెషల్ అండ్ టేస్టీ రెసిపీస్ తో బ్రేక్ఫాస్ట్ షోలో మళ్ళీ రేపు కలుసుకుందాం. Until then, keep smiling. Have a nice day. Bye bye.